ఎండాకాలం వచ్చిందంటే పిల్లల మాట మనం వినాలి కానీ మన మాట పిల్లలు వినడం చాలా కష్టంగా ఉంటుంది కదండి. బట్ వాళ్ళ డే అనమాట అదంతా. టేబుల్ మీద ఉన్న చెట్టుని కూడా వదిలిపెట్టకుండా బొట్లు పెట్టేసింది. దండ ఒకటే వేయడం తక్కువ మసంత. టేబుల్ మీద నా ల్యాప్టాప్ కాస్త మస్తు యోధా వాడేసుకుంటుంది, అన్నం వాడేసుకుంటున్నారు అనమాట. సో సునీత అయితే వంటగదిలో ఏం ప్రిపేర్ చేస్తున్నా అనుకున్నారో లేదండి, ఇదిగోండి ఈ పప్పు గుత్తి చూసారా. చిన్నప్పుడు నేను ఏదో తిక్క పనులు చేస్తే మా అమ్మ ఈ పప్పు గుత్తని కొట్టేది, అదే పప్పు ఇప్పుడు నేను పప్పు వండుతున్నాను. సో మీరు కూడా పప్పే చేసుకుంటారు అనుకోండి అలాగే కాకుండా. ఇది వచ్చేసి మసాలా కోసం ప్రిపరేషన్ అండి. ధనియాలన్నీ రెడీగా పెట్టింది, లవంగాలు యాలకులు కూడా తెచ్చిపెట్టింది. వేయించడానికి కళాయి కూడా పెట్టుకుంది సొంత. ఈ లోపల ఇడ్లీ కోసం అని మినపగుండు నానబెట్టింది. మినపగుండు నేనైతే అసలు వేస్ట్ చేయదండి, చెట్లకి పోసేస్తుంది. పూజ అయితే మాత్రం బాగా చేస్తుంది కాబట్టి మాకు బాగా కలిసి వస్తుందని నమ్మకం మాకు ఉంటుంది. చూసారా మినపగుండ్లు కడిగిన నీళ్ళు చెట్లకి అలా పోసేస్తుంటుంది అన్నమాట సునీత. అలాగే తలుపులన్నీ మూసేసుకున్నామండి. ఏసీ తలుపు ఎందుకు తీసామండి, రూమ్ అంతా చల్లగా అవుతుందని చెప్పేసి. రూమ్ అంతా చల్లగా అవడం కాదు, ఆకాశం అంతా చల్లగా అయిపోయినట్టుంది ఈరోజు. గాలిదుమ్ము వర్షం ఫుల్గా వచ్చేసింది. టమాటో పప్పు చేశాను. పూర్తి వీడియో చూడాలనుకుంటే లింక్ పైన ఉంది, క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ.